కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టవర్ సర్కిల్ ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా కూడా చెప్పవచ్చు. కరీంనగర్ జిల్లా నుంచే కాకుండా అంటే పక్కన పెద్దపల్లి జిల్లా, సిరిసిల్ల జిల్లాలతో పాటు మిగతా వ్యాపారస్తులు కానీ ప్రజలు కానీ ఈ టవర్ సర్కిల్ ప్రాంతానికి చేరుకొని తమకు సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటారు. ప్రధాన వ్యాపార కేంద్రంగా కూడా టవర్ సర్కిల్ పారిశ్రామిక ప్రాంతంగా కూడా చెప్పవచ్చు. అయితే ఇటీవల 5 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కూడా ఈ టవర్ సర్కిల్ ప్రాంతం అంతా కూడా నిర్మానుష్యంగా తయారైన పరిస్థితి అయితే నెలకొంది. వ్యాపారాలు లేక వ్యాపారస్తులంతా కూడా తాము చిట్చాట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ప్రస్తుతం మనం టవర్ సర్కిల్లోని విజువల్స్లో చూడొచ్చు, ఇక్కడ ప్రధానంగా మనం చూస్తున్న ఈ పారిశ్రామిక ప్రాంతంలో నిత్యం వందలాదిగా కూడా రద్దీగా ఉండే ఈ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం బోసిపోయి కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి చేరుకొని తమకు సంబంధించిన వస్తువులను కొనుగోలు చేసే పరిస్థితి అయితే ఈ ప్రాంతంలో నెలకొంటుంది. అయితే వర్షాల కారణంగా 5 రోజుల నుండి కురుస్తున్న వర్షాల కారణంగా కూడా ఈ ప్రాంతంలో వ్యాపారం తగ్గుముఖం పట్టిందని కూడా చెప్పవచ్చు. ఇకపోతే మరికొద్ది రోజుల్లో ఏదైతే వినాయక చవితి పండగ వస్తుండడంతో కూడా ప్రధానంగా ఈ టవర్ సర్కిల్ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున పూజా సామాగ్రి అయితేనేమి, ఈ వినాయక విగ్రహాల కొనుగోలు అయితేనేమి, ఇదంతా కూడా ప్రధానంగా వ్యాపారం ఇక్కడ కొనసాగుతుంటుంది. అయితే ఈసారి వ్యాపారం కాస్త అంటే ఈ వర్షాల వల్ల కూడా తమ వ్యాపారము ఎలా ఉంటుందో అంటూ వ్యాపారస్తులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. తాము పెద్ద ఎత్తున కొనుగోలు కొనసాగుతాయని ఆశించి ఈ వర్షాల కారణంగా ఇప్పటికీ వ్యాపారం జరగట్లేదంటూ కూడా ఈ టవర్ సర్కిల్ ప్రాంతంలోని వ్యాపారస్తులంతా కూడా ఆవేదన చెందుతున్నారు. అంటే ప్రధానంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎక్కడి నుంచైనా కానీ ఖచ్చితంగా ఈ టవర్ సర్కిల్ ప్రాంతానికి చేరుకొని ఏదైతే ప్రజలు ఇక్కడ ప్రధానంగా షాపింగ్ చేస్తూ ఉంటారు. అంటే ప్రతి ఈ టవర్ సర్కిల్కి వస్తే ప్రతి ఐటెం కూడా ఇక్కడ దొరుకుతుందని ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున కూడా చేరుకుంటారు. ఈ ప్రాంతంలో ప్రధానంగా అంటే ఏ వస్తువు అయినా కూడా ఇక్కడ దొరికే పరిస్థితి ఉంటుంది. అంటే కరీంనగర్ నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ కరీంనగర్ టవర్ సర్కిల్కి చేరుకొని ఇక్కడ వ్యాపారం అయితే కొనసాగుతూ ఉంటుంది. అయితే లక్షల్లో కూడా ఈ ప్రాంతంలో బిజినెస్ జరుగుతుంది. అయితే 5 రోజుల నుండి ఆంధ్ర తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కూడా ఇక్కడ వ్యాపారం కాస్త మందకొడిగా కొనసాగుతుందని చెప్పవచ్చు. నిత్యం రద్దీగా కనబడే ఈ టవర్ సర్కిల్ ఇప్పుడు ప్రస్తుతం బోసిపోతూ కనిపిస్తుంది. గత 5 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలతోని శ్రావణం వినాయక చవితి సందర్భంగా పబ్లిక్ ఎంత ఉంటుండేనో 5 రోజులతో బాగా ఇబ్బంది అవుతుంది. మామూలు టైంలో అయితే ఈ రోడ్డు మీద మా షాపుల్లో అయితే కిక్కిసినట్టు జనం ఉంటుండే, ఇసుకేస్తే రాలంత పబ్లిక్ ఉంటుండే. అలాంటిది 5 రోజుల నుండి ఖాళీ కూర్చుకుంటున్నాం. వినాయక చవితి ఇంకా 2 రోజులు ఉంది, కానీ ఇప్పటివరకు ఉండాల్సిన గిరాకీ ఇప్పటివరకు ఇంకా స్టార్ట్ కాలేదు. ఇంకా రాను భారీ వర్షాలు అంటారో ఎట్లా ఉంటుందో చూస్తే అర్థమవుతలేదు. ఈ 4-5 రోజుల నుంచి ఏదైతే తుఫాన్ కారణంగా వస్తున్న వర్షాలతోటి టవర్ సర్కిల్లో మొత్తం వ్యాపారం అంతా స్తంభించిపోయింది. రాబోయే పండుగల సీజన్లో కూడా ఇంకా వర్షాలు కనుక ఉంటే వ్యాపారం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. కావున ఇప్పుడు వచ్చే బతుకమ్మ కానీ వినాయక చవితి, బతుకమ్మ పండుగల సీజన్ సందర్భంగా కొద్దిగా వ్యాపారం అంతా దెబ్బతింటుందండి సార్. మొత్తంగా చూసుకున్నట్టయితే కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టవర్ సర్కిల్ వర్షాల వల్ల కూడా వెలవెలబోతుందని చెప్పవచ్చు. ప్రధానంగా రానున్న వినాయక చవితి పండుగకు సంబంధించి పెద్ద ఎత్తున కొనుగోలు జరగాల్సి ఉండగా ఈసారి కాస్త కొనుగోలు మందగించే పరిస్థితి ఉంది. అంటే ఎక్కడి వారు అక్కడే ఈ వర్షాల వల్ల బయటికి రాలేక ఎక్కడి వారు అక్కడే కొనుగోలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్రాంతంలో కాస్త బిజినెస్ కూడా తగ్గిపోయే అవకాశం కూడా లేకపోలేదని. కెమెరా పర్సన్ గంగరాజుతో శ్రీకాంత్, మైత్రి న్యూస్, కరీంనగర్.